ఇప్పుడైతే మేము కొండపై నుంచి వచ్చామండి. ఇప్పుడే మేము కొండపై నుంచి అయితే దిగాము. దిగి ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే మనకి 1 గంట అయితే అవుతుంది. మాకు భోజనం టైం అయితే అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. అలాగే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మనకి సీతానగరం నుంచి ఒక రూట్ ఉంటుంది. అలా కాకుండా మనం పురుషోత్తపట్నం నుంచి అయితే డైరెక్ట్ రూట్ ఉంటుంది. మేము ఏంటంటే వ్యూ కోసం అయితే సీతానగరం నుంచి అయితే వచ్చాము. మీరు కూడా అలా రావాలనుకుంటే సీతానగరం నుంచి అక్కడ అడగండి. అడిగితే మీకు చెప్తారు. రామదుర్గం ఎటు వెళ్ళాలని అడిగితే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. అలా అంతేకాకుండా మేము ఇప్పుడు ఏమైందంటే నా మైకు పెట్టుకోవడం లేదు. నేను ఇది ఇంటర్నల్ మైక్ ద్వారా అయితే నేను ఆడియో అయితే ఇస్తున్నాను. ఎందుకంటే అది కెమెరాలో అయితే ఛార్జింగ్ అయిపోయింది. దాని గురించి ఒకటే పోర్ట్ ఉండటం వల్ల మైక్కి నేనైతే ఇవ్వడం అయితే జరగలేదు. నేను డైరెక్ట్ ఏంటంటే నా మొబైల్ హోల్డర్ ఉంది కదా, నేను ముందు చెప్పాను. నేను ఫస్ట్ వీడియోలో నేను మొబైల్ హోల్డర్ తీసుకున్నది దాని గురించే తీసుకున్నాను. గమ్మున ఏదైనా ఛార్జింగ్ ఇబ్బంది ఏమన్నా వస్తే కనుక ఇలాగ యూజ్ అవుతుందని దీని గురించి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే కొంచెం ఇబ్బందిగా ఉంది, బండి వెళ్ళటం లేదు. ఇక్కడ నుంచి మనకి గండిపోసం గుడి కూడా మనకి ఇదివరకట్లా లేదండి. నేను చూసాకైతే నేను ఆశ్చర్యపడిపోయాను. ములిగిన తర్వాత మొన్న వచ్చినప్పుడు అయితే మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంతా క్లీన్ చేశారు మొత్తం. కానీ చాలా దారుణంగా అయితే మునిగిపోయింది అదంతాను పాపం. వాళ్ళకి వాసం ఉండటానికి కూడా లేకుండా అయిపోయింది. సరే వీడియోలో చూడండి, అక్కడికి వచ్చాక నేను మాట్లాడతాను. అంతా మనం అక్కడ పైన చూసాం కదా, బండిని చూసారు కదా, అక్కడ నుంచి అయితే ఈ వాటర్ అలాగా ఊరిలోంచే ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ పక్కన ఏదో ఉందో ఇవన్నీ ఇల్లులు, ఇవన్నీ పాపం అలాగే ఉంటారు, అక్కడే నివసిస్తారు వీళ్ళు. ఇక్కడ నుంచి మనం అక్కడ రైట్కి తీసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ పురుషోత్తపట్నం రోడ్డు అయితే ఎక్కేస్తుంది డైరెక్ట్గా. మనం అక్కడ నుంచి గండిపోసం గుడికి అయితే మనం వెళ్ళిపోవచ్చు. మనం గండిపోసం గుడికి వచ్చాకైతే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వ్యూ బాగుంటుందండి. ఇక్కడ మనకి పురుషోత్తపట్నం నుంచి కొంచెం లోపలికి వచ్చేసరికి ఏంటంటే అన్ని కొండలు, ఏంటంటే మనం రాళ్ళుతో పేర్చినట్టుగాను అలా ఉంటాయి కొండలు కూడాను. చాలా చూడతగ్గగా ఉంటాయి, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకి రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అంటే మనకి చాలా దగ్గరే. అలాంటి వ్యూ మనకి అసలు కనబడదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి చూడండి. మీకు కూడా కెమెరాలో చూసిన వీడియోలో చూసిన దానికి కెమెరాతో చూసిన దానికి అలాగే ఏంటంటే మనకి ఈ సీజన్లోనే వెళ్ళాలి ఇక్కడికి. వేరే సీజన్లో వస్తే మటుకి అంత చూడదగ్గట్టుగా ఉండదు. ఎందుకంటే మనకి వాటర్ కూడా మనకి బాగా ఎక్కువగా అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ వర్షం వచ్చినప్పుడు వెళ్ళకండి అబ్బా, ఎందుకంటే మనకి కొంచెం రిస్క్గా ఉంటుంది. మనకి పెద్ద పర్వాలేదు, కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ ఏంటంటే గాలి అనేది వేయదు, చెమట ఎక్కువ పడేస్తుంది, అందులో చాలా ఉడికొస్తుంది. మనకి 4 కిలోమీటర్లు కొండ ఎక్కాలి. మేము ఎక్కింది 2 కిలోమీటర్లు ఎక్కాము మామూలుగా గుడి అయినా చూపించడానికి. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఎక్కాము. ఇంకా అక్కడి నుంచి ఎక్కలేక మేమైతే వెనక్కి దిగిపోయాము. ఇంకొక 1/2 కిలోమీటర్ ఎక్కుంటే బాగుండు. కథ ఏంటంటే ఇంక అక్కడికి ఎక్కేదానికి మాకు చాలా నీరసం వచ్చింది. ఇంకా మాకు టైం కూడా సరిపోవట్లేదు. అందుకని మేము వెనక్కి అయితే మేము డ్రాప్ అయిపోయాము. మీరు ఇంకా మళ్ళీ గండిపోసం గుడి కూడా వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా భోజనం చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో వ్యూ అయితే మేము చేసుకోవాలి. 3 ప్లేస్లు అయితే కవర్ చేయాలని మేము దిగిపోవడం అయితే జరిగింది. అయితే ఈ వీడియో అయితే చూసేయండి, బాగుంటుంది. గండిపోసం గుడికి వచ్చాకైతే మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
ఇదంతా మనకి రెడ్ ఏదైతే మనకి కట్టారో అదంతా కూడా మనకి కోతకైతే గురైంది. అదంతా కూడా మనకి గోదావరి అయితే ఇక్కడ దాకా అయితే మనకి బండి వెళ్తుంది కదా, అక్కడ దాకా అయితే కూడా వచ్చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే నేను రాంగ్ డైవర్షన్ అయితే తీసుకున్నాను. నేను కొంచెం ఎదరికైతే నేను పాస్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి గండిపోసమ్మ గుడి అయితే మనకి కొండపైకి అయితే తీసుకుపోతున్నారని నాకు అనుకుంటున్నాను. నేను చాలామంది కూడా అదే అంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే కనుక మనకి వాటర్ అయితే ఇక్కడ దాకా వచ్చేస్తుందంట. ఇది ఒకటి ఏంటంటే స్నానానికి కడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే చాలా బాగా అయితే ఇక్కడ ఈ పాట్ అయితే చాలా బాగా అయితే రెడీ చేశారు వాళ్ళు. అంతేకాకుండా ఈ కొండలో ఏంటంటే మనకి డైరెక్ట్గా బండి పైకి వెళ్ళిపోయేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారు. పైన అది చాలా బాగా అయితే కట్టారు. మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటి మనం మునిగిపోయింది కదా మొత్తం గట్ట గండిపోసమ్మ గుడి దాకా కూడా ఎన్ని అవసరమైన మునిగిపోయినాయి కదా. ఆ వీడియో అయితే మనం ఎదరికెళ్ళి చూసేద్దాం. మనం మనం అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కనుక మనకి పార్కింగ్ ఏరియా అదంతా. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంక ఇలా పైకి అయితే వచ్చేసారు. రైట్ సైడ్ పైకి అయితే వీళ్ళు నివాసం అయితే మొన్న వాటర్ అయితే వచ్చేసినప్పుడు ఇలా పైకి అయితే ఇలా అయితే గుడారాల కింద కట్టుకుని ఉన్నారు. ఇక్కడ ఇంక ఇలాగైతే మనకి ఇలా కట్టుకున్నారు. గుడి అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, మనం చూసుకోవచ్చు. ఇదిగోండి పాపం ఇలా పైకి వచ్చేసి ఇవన్నీ పాపం ఖాళీ చేసి పైకి కూడా ఇక్కడ దాకా కూడా మనం బండి వెళ్తుంది కదా, అక్కడ దాకా కూడా వాటర్ అయితే వచ్చేసింది. ఇవన్నీ కూడా పాపం అన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ దాకా అయితే ఫుల్గా అయితే వాటర్ వచ్చేసింది. ఏం కనబడకుండా మీరు చూడొచ్చు కావాలంటేనే. ఈ వీడియోలో క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను. ఇవన్నీ మళ్ళీ కట్టుకుంటున్నారా పమ్మ, ఇవన్నీ మునిగిపోయినాయి చూసా. ఇప్పుడు వాటర్ పైనుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మళ్ళీ. ఇది కొండలోంచి అంత పైన కొండపై నుంచి కూడా అలా ఇదంతా ఏం లేదు. ఇంకా ఎన్ని ముట్టుకొని అది ఎలా వచ్చేసింది కదా.
ఒకసారి ఇందులో అనుకుంటా అదే ఇందులోనూ మరి ఇక్కడ 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 ఎట్టుకుంటాను మేము పార్టీకి వచ్చినట్టు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకెలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంక ఇది రంపచోడవరం, అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళిపోద్ది. ఇది స్ట్రైట్ ఇంకా ఏక రూట్ అనమాట. అయితే నేను ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాను. ఇక్కడ బాగుంది. గోదావరి మీద కాలేదు ఇవన్నీ మునిగిపోయింది. ఇవన్నీ ఇంక ఇదంతా మునిగిపోయింది. ఇదంతా ఏం లేదు. ఇదంతా ఇక్కడ దాకా వచ్చేసింది వాటర్. ఎత్తుకు వచ్చేసింది వాటర్. ఇదంతా కటింగ్ కదా, ఆ కటింగ్ మీద ఈ రకంగా వచ్చేసింది అనమాట వాటర్ అంతా. 2 పాయలు అది మైంగా అది లంకలాగా ఉండిపోయింది. అది అటోటి వచ్చేస్తుంది, ఇటోటి వచ్చేస్తుంది. ఇదంతా ఏం లేదు. ఇంకో ఇక్కడ దాకా మునిగిపోయింది అబ్బా. అంతా ఏం లేదు అసలు. ఇక్కడ దాకా మునిగిపోయింది. ఇక్కడ నుంచి పడవ గట్ట వేసుకుని వెళ్ళారు లాంటి. ఇదంతా మునిగిపోయింది. ఇక అలా కాబట్టేసింది. అదంతా మేటేసింది. ఇసుక ఊపి కింద ఉంటుంది అక్కడ. చాలా లోతు ఉంటుంది అక్కడ. దాంట్లోకి వెళ్ళకూడదు. వెళ్ళిపోయి అర్జెంటుగా భోజనం చేసి గుడికాడికి వెళ్దామా? ఎంత లెక్క వచ్చాం కదా, అదే గుడి. మేమైతే ఇక్కడ నుంచి గండిపోసం గుడికి అయితే మేము ఒకసారి వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఇక్కడ దాకా వచ్చి గండిపోసం గుడికాడికి వెళ్ళకుండా వెళ్ళిపోతే బాగోదు కదా. అలా అయితే నేనైతే గుళ్ళోకి అయితే వెళ్ళకూడదని నేను వెళ్ళలేదు. ఇంక ఇవన్నీ పాపం కట్టుకుంటున్నారు. ఇవన్నీ పాపం ఇంత లెక్క కూడా మునిగిపోయింది. రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా బోటింగ్ సెక్షన్. అది మనం అక్కడి నుంచి పాపికొండలో అలా టూర్ వెళ్ళాలంటే ఆ పక్క నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఏంటంటే షాపులు. ఇవన్నీ కూడా పాపం షాపులు ఇవన్నీ గట్ట మునిగిపోయినాయి. పాపం మళ్ళీ తెచ్చుకుని ఇవన్నీ కట్టుకుంటున్నారు. నేనేంటంటే ఇదంతా బురద కింద ఉంటుంది అనుకున్నాను, కానీ బాగానే ఇవన్నీ క్లీన్ చేసుకున్నారు వాళ్ళు. మళ్ళీ మామూలుగా అయితే మనకి ఇవన్నీ బాగానే పెట్టుకున్నారు. వీళ్ళు ముందస్తుగా బాగానే జాగ్రత్త పడ్డారని మనం అనుకుంటున్నాం. రేట్ చూసుకున్నట్టయితే మనకి అది స్నానం చేయడానికి వెళ్ళే దారి. అది ఇక్కడ ఒకటి ఉంటుంది మనకి. ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది రైట్ సైడ్ కుడి వైపు చేతికి మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది గుడిది. మేము వచ్చినప్పుడు మన గుడి పైకి అయితే వాటర్ అయితే ఉంది. చూడడానికి వ్యూ అయితే మనకి ఇక్కడ చాలా బాగుంటుంది. నేను పాపికొండల టూర్ కూడా మీకు చూపిస్తాను. నేను బాగుంటుంది. ఇంకా నేనైతే లెఫ్ట్ మన వెనక్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే అనిల్ ఇప్పటికే మొత్తం వాలిపోయాడు. ముందు భోజనం చేయాలి. మేము 2 అయిపోతుంది మనకి. అప్పుడే టైం చూసుకుంటే 1:30 2 ఆ టైం అయిపోయింది మాకు. అప్పటికే ఇంకా భోజనం చేయాలి. అప్పటికి నేను అక్కడ కూడా అడగమన్నాను ఏదైనా భోజనం హోటల్ ఉందేమోనని. అక్కడ ఏం లేదంట. ఇంకా డైరెక్ట్గా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయి సీతానారాయణ అయితే మేము భోజనం చేసి అక్కడి నుంచి మళ్ళీ దెయ్యాల కొండకి అయితే మేము వెళ్ళాము.
వన్య ప్రాణాలు ఉంటాయి కాపాడండి అంటున్నాడు. అసలు కోసి తినేతరాలు దొరికిందండి. వన్య ప్రాణాలు ఉంటాయి కాపాడండి అంటున్నాడు. కోసి తినేతరాలు దొరికితే పండగలకి. ఇక గోడు సీతానగరం. ఇలా మామూలుగా ఇలాగెళ్ళి అలా కింద దిగచ్చు అనమాట. ఇందా మన గుడి వెనకాలకి అవుతుంది దారి. అది ఆ దారి అక్కడ ఇదివరకు లారీలు బండ్లు పార్కింగ్ అనమాట. పార్కింగ్ ఏరియా అదంతా. ఆదివారమా ఆదివారమా గట్టిగా ఉంటారు. ఇదిగోరా ఇటు దారి రోడ్డు వేసాడు. అది చూడు బాట. అది రోడ్డు వేసాడు చూడు. వాళ్ళ లారీలు గట్ట తిరిగేస్తాను మనకి. ఇలాగా అక్కడికి ఎక్కేచ్చు మనం. పోనారం పోనారం ఎక్కుద్దా మరి. వాటర్ ఎలాగే వెళ్తుంది మరి దారి. ఇలా వచ్చేస్తుంది అంటే ఇక్కడ దాకా వచ్చేసింది అబ్బా వాటర్. ఇది రోడ్డు బాట అనమాట. మీకు అర్థమైందా? ఆ రోడ్డు అలాగే వేసుకొచ్చి ఇలా కలిపాడు మనకి. ఇలా ఎక్కి బళ్ళు. గండిపాసం గుడి ఎక్కడైనా. గండిపాసం గుడి ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? అదైతే దేవీపట్నం ఉంటుంది. దేవీపట్నం అయితే అది అంతే. అలా వెళ్ళి దేవీపట్నం అది ఏంటిదా. ఇదంతా కోసేసింది. ఇదంతా కోసిపడింది. ఇదా ఇక్కడ పడిపోతుంది నీకు. ఇక్కడ దాకా ఇంకో గుంటలు అడిపోయినా చూడు. ఇది కూడా కోసేస్తుంది. అదే వాటర్ ఫ్లోటింగ్ తగ్గిపోయింది కదా.